హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొంత సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు అయితే సమర్పించి ఉన్నారో, అదేవిధంగా రీసెంట్గా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు కదా. ఈ జాబితాలో ఉన్నవారు ముఖ్యంగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవద్దని చెప్పి అధికారులు చెప్పారు. సో నూతన కార్డులు వచ్చినట్లే అని చెప్పి చాలామంది కూడా ఆనందపడ్డారనమాట. కానీ అధికారులు ప్రకటించినటువంటి ఈ జాబితాలో కొందరి లబ్ధిదారుల పేర్లు గందరగోళంగా మారడం జరిగింది. సో దీంట్లో చాలామంది కూడా ఆందోళనకైతే గురి అవుతున్నారు. సో వీటికి సంబంధించి తప్పులను సవరిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారండి. ఈ గందరగోళంగా మారినటువంటి ఈ యొక్క ప్రక్రియను త్వరలోనే క్లియర్ చేసేస్తామని చెప్తున్నారనమాట. సో తప్పులుగా నమోదైనటువంటి పేర్లన్నింటినీ కూడా రిమూవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ అనేది జూన్ 2వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. సో వీటికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుందన్నమాట. అలానే కొంతమందికి ఈ యొక్క రేషన్ కార్డులో రిజెక్ట్ అయినట్లు తెలుస్తోందండి. సో రిజెక్ట్ అయినట్లయితే అంటే మీరు అప్లికేషన్ స్టేటస్లో రిజెక్టెడ్ అని కనుక వచ్చినట్లయితే ఇక్కడ రీజన్ అనేది చూపిస్తుంది అనమాట. సో రిజెక్టెడ్ రీజన్స్. సో కాబట్టి ఇవి కూడా చూసుకోండి, వెరిఫై చేసుకోండి. సో అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి తప్పులు కనుక వచ్చినట్లయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అర్జీ రూపంలో అయితే మేము ఈ విధంగా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా అయితే రేషన్ కార్డు వరకు దరఖాస్తు చేసుకున్నాము. సో మా యొక్క రేషన్ కార్డు పేర్లు అనేటివి తప్పుగా రావడం జరిగిందని చెప్పి మీరు ఒక అర్జీ రూపంలో సబ్మిట్ చేయమని చెప్పాను అనమాట. సో సబ్మిట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే అత్తింటి కార్డులలో అల్లుళ్ళ పేర్లు ఇది ఒక్కటే కాదండి, చాలా రకాలుగా అయితే తప్పులు జరిగినట్లు తెలుస్తుంది అనమాట. సో వాటి గురించి 1 by 1గా ఇక్కడ చదువుదాము. ప్రజాపాలన మరియు సమగ్ర కుటుంబ సర్వేల్లో భాగంగా దరఖాస్తులు సమర్పించిన వారిలో 45,000 మందికి కొంతమందికి ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు అధికారులు అంచనా అయితే వేస్తున్నారనమాట. పెళ్ళైన మహిళలు తమ పేర్లను తల్లిగారి ఇంటి నుంచి తొలగించుకొని భర్తతో నూతన రేషన్ కార్డు కొరకు కావాలని తమ చిన్నారులతో సహా దరఖాస్తులు అయితే అందజేశారు. నూతనంగా పేర్లు జత చేసుకునే వారి ఆధార్ కార్డు ఆధారంగా వారి పాత రేషన్ కార్డులలో కుటుంబం మొత్తం పేర్లు నమోదు అయ్యి ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం యువకులు తమ పేర్లను తల్లిదండ్రుల కార్డుల నుంచి తొలగించుకొని దరఖాస్తు చేసుకోవడంతో వీరి పేర్లు సైతం తమ భార్య వాళ్ళ తల్లిగారి రేషన్ కార్డులలో తమ చిన్నారుల పేర్లతో సహా నమోదైనాయి అన్నమాట. దీంతో పేర్లను సవరించాలని వారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్లను తొలగించాలని కోరుతూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ముందుగా ఇక్కడ కొంతమంది తెలియక చేసినటువంటి తప్పుల గురించి చెప్తాను వినండి. సో రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవా కేంద్రాల్లో ఎప్పుడైతే దరఖాస్తులు ఓపెన్ అయ్యాయో అప్పుడు చాలామంది కూడా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్స్ అనేటివి ఇచ్చారు. సో అప్లికేషన్ ఇవ్వకముందు వాళ్ళు చేయాల్సినటువంటి పనిని మర్చిపోయారు. అది ఏంటంటే, ఇరు కుటుంబాలలో అంటే ఇప్పుడు నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు యువతి యువకుడు ఇద్దరూ కూడా ఖచ్చితంగా వారి యొక్క కుటుంబాలలో వారి యొక్క ఆధార్ మ్యాపింగ్ అనేటువంటి రేషన్ కార్డులలో పేర్లను తొలగించుకోవాలి. ఈ పేర్లను తొలగించుకోవాలంటే మీరు రెవెన్యూ శాఖలోనే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి ఉండాలన్నమాట, పేర్లను తొలగించాలని. ఆ పేర్లను దాదాపు చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 10 నుంచి 20 రోజుల తర్వాత అయితే పేర్లను తొలగించారు. సో తొలగించిన తర్వాత మీరు కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లికేషన్ కనుక పెట్టుకొని కనుక ఉండినట్లయితే మీకు ఎలాంటి తప్పులు లేకుండా పేర్లు అనేటివి వచ్చి ఉంటాయి. అంటే మీరు ఏ రేషన్ కార్డులోకి యాడ్ అవ్వాలనుకున్నారో ఆ రేషన్ కార్డులోకి యాడ్ అయిపోయి ఉంటారనమాట. ఇక్కడ అలా చేయకుండా చాలామంది కూడా పేర్లను తొలగించుకోకుండా దరఖాస్తులు పెట్టుకున్నారు. కాబట్టి ఇలా అమ్మాయి అంటే ఎవరైతే అత్తగారింట్లో పేర్లు అయితే రావాలనుకుంటున్నారో అల్లుల పేర్లు ఆ విధంగా అయితే తారుమారైనట్లు తెలుస్తోంది. గతంలో రెవెన్యూ అధికారులు రేషన్ కార్డులు జారీపై లాగిన్ ఇవ్వడంతో ప్రక్రియ మొత్తం సవ్యంగా సాగేది. కానీ పంచాయతీలకు పురపాలకులకు ఈ ప్రక్రియను అనుసంధానించడంతో ఇలాంటి పరిస్థితి ఎదురైందని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు చొప్పదండి అనే మండలం సంబంధించి చిట్యాలపల్లిలో 47 రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఇందులో 3 ఏళ్ల చిన్నారి ఎన్ఎం మనుశ్రీకి
రేషన్ కార్డు మంజూరైంది. ఆమె తల్లిదండ్రులు మల్లేశం, శ్యామల పేర్లు లేకుండా ఒక్క చిన్నారి రేషన్ కార్డు అయితే ఇచ్చారనమాట సింగిల్ యూనిట్ మీద. ఆ తర్వాత తప్పిదాన్ని గుర్తించి మళ్ళీ చిన్నారి పేరును ఆమె తల్లిదండ్రులతో జత చేశారు. సో ఈ విధంగా జత అయితే చేస్తున్నారు. అంటే పరిశీలించి అన్నిటినీ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేస్తున్నట్లు తెలుస్తుందన్నమాట రెవెన్యూ శాఖ వారు. సో చిన్నారులు, అల్లుల పేర్లు నమోదైన రేషన్ కార్డులపై క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని తప్పులను సవరించాం. మా దృష్టికి వచ్చినవి ఎప్పటికప్పుడు చేస్తున్నాం. వీలైనంత త్వరగా వాటిని సరిచేసే ప్రక్రియ చేపడతామని చెప్పి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఇక్కడ చొప్పదండి మండలానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అయితే తీసుకొచ్చి అయితే చెప్తున్నారు. సో నేను మీకు చెప్పాను, మీ పేర్లు తప్పుగా కనుక వచ్చినట్లయితే వెంటనే ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో తప్పకుండా ఒక అర్జీ అనేది పెట్టండి. మీకు వెంటనే కూడా తప్పులు సవరించి అయితే ఇస్తున్నట్లు తెలుస్తుంది అనమాట. అలానే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త లిస్ట్ అనేది మనకు జూన్ నెలలో విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గట్టిగా అయితే చెప్పారండి మంత్రులు కూడా, స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తాము, ఆ రేషన్ కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, పీవీసీ కార్డు రూపంలో ఉంటుంది, ఇలా చాలా మాటలు అయితే చెప్పారనమాట. సో వాటిని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క గందరగోళ పరిస్థితులు అనేటివి ముందు రోజుల్లో లేకుండా సవ్యమైన పాలన కొనసాగించాలన్నమాట. సో ప్రజలు నమ్మకంతో ఉంటారు, మాకు ఈ యొక్క ప్రభుత్వం అన్నీ చేస్తుందని. ఈ విధంగా స్టార్టింగ్లోనే చాలా తప్పులు చేసుకుంటూ వెళ్తుంది గవర్నమెంట్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పరిస్థితి కూడా ఇదే నెలకొనిందనమాట. చాలామంది కూడా L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు L2లోకి వెళ్ళారు, L2లో ఉండాల్సినటువంటి వాళ్ళు L3లోకి వెళ్ళారు. ఇలా చాలామంది కూడా తప్పుగా పేర్లు అనేవి నమోదైనాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒకవైపు సాఫ్ట్వేర్ యొక్క సమస్యలు అనుకుంటే, మరోవైపు ఇంకొక రకమైన సమస్యలుగా అయితే ఇక్కడ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సో కాబట్టి వీలైనంత త్వరగా నేను మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే తెలియజేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను.